అందరికీ జై శ్రీరామ్. ఇదొచ్చేసి మీల్ మేకర్ కర్రీ అనమాట. మసాలా గాదు. మామూలుగా ఉల్లిపాయ, టమాటా ఏసి చేస్తారు. టేస్ట్ చాలా బావుంటది. ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 4 ఉల్లిగడ్డలని ఇట్లా కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకోండి. దాంతో పాటు కరివేపాకు గూడా ఏసి గ్రైండ్ చేసుకొని, ఆయిల్ హీట్ చేసుకొని, జీలకర్ర, ఆవాలు అండ్ అలాగే కొంచెం ఇంగువ ఏసి, మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ ఏసి బాగా వేయించుకోవాలి. అదే మిక్సీ జార్‌లో టమాటా కూడా ఏసి గ్రైండ్ చేసుకోవాలనమాట. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఉప్పు, కారం, ధనియా పొడి, గరం మసాలా ఏసి, మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా అందులో వేసి, టమాటాలు మంచిగా సాఫ్ట్‌గా అయిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీల్ మేకర్‌ని వేడి నీళ్ళలో నానబెట్టి నీళ్ళు మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి. గ్రేవీలో ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత కొన్ని నీళ్లు పోసి మరిగించిన తర్వాత మనం పిండేసుకున్న వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో ఏసుకొని ఉడికించాలనమాట. ఈ టమాటాలో బాగా ఉడికిన తర్వాత మీల్ మేకర్ అనేది చాలా టేస్టీగా తయారవుతది. రైస్‌ల కంటే కూడా చపాతీలకు చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.